క్రైస్తవుడైనందుకు 40 రోజులు శ్రమలు కాదు, జీవిత కాలమంతా శ్రమలే. నువ్వు జీవిత కాలమంతా వేదన పడాల్సి ఉంటుంది. జీవిత కాలమంతా ఆత్మల్ని రక్షించటానికి నీ శరీరంలోని కణ కణము ఆవిరైపోతూనే ఉండాలి. అది క్రైస్తవుడు అంటే. అపోస్తలులను చూడండి, జీవితకాలం అంతా శ్రమపడ్డారు. పౌలు గారిని చూడండి, జీవితకాలం అంతా శ్రమపడ్డారు. అలా వాళ్ళు శ్రమ పడుతున్న ప్రతి సందర్భంలో అనేక సందర్భాల్లో దెబ్బలు తిన్నారు. బెత్తాలతో, కొరడాలతో, రాళ్లతో కొట్టబడ్డారు. అలా కొట్టబడుతున్న ప్రతిసారి దేవునికి దగ్గరయ్యారే తప్ప దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోలేదు. శ్రమ నిన్ను దేవునికి దగ్గర చేయాలి. అది 40 రోజులేనా? మరి మిగతా రోజులంతా ఏం చేస్తాం? మిగతా రోజులంతా ఏం చేస్తామండి? సంవత్సరంలో 40 రోజులు శ్రమపడి మిగతా రోజులంతా శ్రమ అంటే మీ దృష్టిలో ఆహారం మానేయటం శ్రమనా? అదేం శ్రమ అండి? నాన్ వెజ్ మానేయటం అదొక శ్రమనా? అదేం శ్రమ అండి? అది మూఢభక్తి కాదా? మూఢభక్తి అది.